తెలంగాణ రాష్ట్రంలో కూడా చేనేత రంగానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన తమ ఇష్టానుసారం కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి. బ్రాండ్ అంబాసిడర్లను సినిమా ప్రముఖులను పెట్టి ఈ రంగానికి ఎంతో చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పారు. వాస్తవ పరిస్థితి అయితే మాత్రం ఆ రంగంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులకు మాత్రం న్యాయం జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి పట్ల ఒక రకంగా, మరికొన్ని చోట్ల ఇంకో రకంగా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు చాలా హడావుడిగా ఏదైతే సొసైటీల ద్వారా కావచ్చు సేకరించినటువంటి బట్టను సేకరించారు, ఆ బట్టను కూడా గోడౌన్లోనే ఉంచేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా దాన్ని వినియోగించకుండా ఇంకా అలానే ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ రాష్ట్రంలో నెలకొనున్నాయి. మనం చూస్తున్నాం, గోడౌన్లలో ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఏబిఎన్ స్క్రీన్ పైన. సో మొత్తం ఏదైతే టెస్కో షోరూములకు సంబంధించి అవసరమైనటువంటి ఏదైతే వస్త్రాలను కూడా ఈ బట్ట ద్వారా తయారు చేసి అందించాల్సి ఉంది, కానీ అలా జరగనటువంటి పరిస్థితి నెలకొంది. సో ప్రధానంగా ఈ రంగం పైన ఆధారపడ్డటువంటి కార్మికులకు, సొసైటీలకు కూడా ఈ బట్ట సేకరించి ఏదైతే టెస్కో ద్వారా విక్రయాలు సాగిస్తే తిరిగి మళ్ళీ బట్టను సేకరించేందుకు తద్వారా ఉపాధి లభించేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఉపాధి లభించకపోవడం, అలానే టెస్కో సంబంధించినటువంటివి కూడా సక్రమంగా నడవకపోవడం, వేలాది రూపాయలు జీతాలు అక్కడ చెల్లిస్తున్నప్పటికీ కూడా ఆ రకంగా అక్కడ ఏదైతే విక్రయాలు సాగకపోవడం వల్ల కూడా ప్రభుత్వానికి భారం పడేటువంటి పరిస్థితి, నష్టం జరిగేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సో ఎందుకు ఇంత హడావుడిగా బట్టను సేకరించాల్సి వచ్చింది? సేకరిస్తే దాన్ని ఎందుకు అసలుకి సేకరణ చేసిన దాన్ని మొత్తాన్ని కూడా ఎందుకు సక్రమంగా వినియోగించలేదనేటువంటిది కూడా ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రశ్నించినటువంటి పరిస్థితి కథనాల ద్వారా. దీంతో మొత్తం అన్ని పార్టీల్లో కాదు, తెలంగాణలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున కదలిక వస్తోంది. ఈ రకంగా ఎందుకు ఉంచేశారనే దానిపైన కూడా ప్రభుత్వం కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే చేనేత రంగానికి సంబంధించినటువంటి సొసైటీల విషయంలో, కార్మికుల విషయంలో కూడా నిర్లక్ష్యం వ్యవహరించారు. సో నల్గొండలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఇక కరీంనగర్లో దీనిపైన వస్తున్నటువంటి కథనాలపైన కూడా శ్రీనివాస్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రియాక్ట్ అయ్యేందుకు. అలానే ప్రభుత్వం కూడా ఏం స్పందించబోతుంది, ఏం చేయబోతోంది అనేది కూడా రాజేష్ కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ముందుగా ఒకసారి నల్గొండకి వెళ్దాం. నల్గొండలో ఉన్నటువంటి పరిస్థితుల పైన కూడా మా రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఏంటి అసలుకి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కార్మికులు, సొసైటీల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూస్తున్నాం. సో నల్గొండలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి వారు గత పాలనలో జరిగినటువంటి వ్యవహారం పైన ఎలా రియాక్ట్ అవుతున్నారు? చేనేతలకు చేయూతను అందించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 90 చేనేత సహకార సంఘాలు, పవర్ లూమ్స్ కలిపి ఉన్నాయి. మొత్తం 31,000 మంది కార్మికులు అయితే ఉన్నారు. మనతో మాట్లాడేందుకు చేనేత కోయిలగూడెం మాజీ సొసైటీ అధ్యక్షులు సంత్ కబీర్ 2 సార్లు అవార్డు పొందినటువంటి వెంకటేశ్వర గారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేతలకు ఎలాంటి సహకారం అందించింది, ఎట్లా చూసింది అసలు? గత ప్రభుత్వం చేనేత కార్మికులను ఏ విధంగా వాడుకుందంటే, బతుకమ్మ చీరలు అనేటువంటి పథకం తీసుకొచ్చి మరి అప్పుడు పెట్టిన ఉద్దేశం ఏమిటంటే, చేనేత కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి బతుకమ్మ చీరలు అనే ఒక పథకం ప్రవేశపెట్టారు. రాను రాను చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలు కాకుండా మిల్లులల్లా, సూరత్, బొంబాయి, గుజరాత్ అక్కడి ప్రాంతాలల్లో చీరలు తీసుకొచ్చి, తూకం చీరలు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి చేనేత కార్మికుల పొట్టగొట్టినరు. వాస్తవానికి ఇది చాలా దారుణం. పూర్తిగా చెప్పండి, ఈ ప్రభుత్వానికి ఏం సూచన చేయబోతున్నారు చేనేత కార్మికుల జీవితాలు బాగుపడడానికి? దీనికి ప్రత్యేకంగా ఫస్ట్ ప్రభుత్వం జీఎస్టీ ఎత్తివేయాలి. మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇది మార్కెటింగ్ లేదు, వ్యవస్థ లేదు. జీఎస్టీ వేయడం అనేది 100% సరైన విధానం కాదు. జీఎస్టీని రద్దు చేయాలి. రెండవది, ఈ టై అండ్ డై ఇక్కత్ పరిశ్రమని ఏదైతే తయారు చేసి, ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఇండియన్ కరెన్సీ తయారు చేస్తుంది, ప్రజల్లో చలామణి అవుతుంది. కరెన్సీకి డూప్లికేట్ కరెన్సీ వచ్చినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతింటుంది, ఎంత కష్టాలు ఏర్పడతాయి. మరి మేము టై అండ్ డై ఇక్కత్ పరిశ్రమను తయారు చేసి, టై అండ్ డై డిజైన్లను మేము తయారు చేసి కస్టమర్లకు అమ్మి మేము పొట్ట గడుపుకుంటుంటే, మా టై అండ్ డై డిజైన్లను ప్రింటింగ్ చేసి మా పొట్ట మీద కొడితే ప్రభుత్వం ఏం చేస్తుంది?
మరి దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది అవుతుందని చెప్తున్నావు, మా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అవుతుంది, మేము ఎట్లా బతకాలి? మొత్తంగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ కూడా దాదాపుగా జరగలేని పరిస్థితి. ఎన్నేళ్ళ నుంచి ఎన్నికలు జరగలేదు, ఏం చెప్తారు? గత 10 సంవత్సరాల నుండి కూడా, అంటే 10 సంవత్సరాల ఇప్పుడు బీఆర్ఎస్ పాలన వచ్చిన 10 సంవత్సరాల నుండి అంటూ సంవత్సరం ఈ చేనేతని మొత్తం కుదేలుగా పడేసి అసలు దీని వ్యవస్థ నిర్వీర్యం చేసే ఉద్దేశం సంకల్పం కట్టుకోరు ఆ గవర్నమెంట్ వాళ్ళు. అంతకుముందు మార్కెట్ ఇన్సెన్సిటివ్ ఉండే, ఇది పండుగలప్పుడు మళ్ళీ ఏది దీన్ దయాళ్ స్కీమ్ ఉండే, ఐసిఐసి లాంబార్డ్ ఉండే, అవన్నీ ఎత్తేసారు. ఏది అన్ని తీసేసి ఓన్లీ నేతన్నకు చేయుతని ఒక పథకం మాత్రమే కదా ఒకటి ప్రవేశపెట్టి ఆ పథకం కూడా దానికి జియో ట్యాగ్ అని దానికి సర్వ సమస్యలు మొగ్గం వేసేటాయన కూడా ఒకసారి ఆ మొగ్గం లేనైనా ఇప్పుడు బయట కూలికి బయటి మాస్టర్ దగ్గర మొగ్గం వేస్తే దానికి జియో ట్యాగ్ ఇవ్వకపోవడం, ఈ పారిశ్రామికులకు జియో ట్యాగ్ లింక్ పెట్టి నానా అవస్థలు చేసి ఇప్పుడు మన గత 2 సంవత్సరాల నుంచి అసలు ఖరీదులు లేవు సంఘంలో, అసలు పీపీ లేదు, ఒక పని లేదు. ఒక మామూలు చేనేత కార్మికుడు ఒక నేసిన వస్త్రాన్ని మార్కెట్లో మాస్టర్ వాళ్ళ దగ్గరికి పడుకొని అడక తినే స్టేజ్కి తీసుకొచ్చి వీళ్ళు అంటుంటారు. ఏంటంటే వీళ్ళు ఈ సంస్థలను అన్నీ ఎత్తేసి అవసరమంటే ఉన్న ఆస్తులని వాళ్ళు లాక్కొని ఈ వ్యవస్థని కార్పొరేషన్ వ్యవస్థ చేయాలనే సంకల్పం ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కాబట్టి మన ఈ చేనేత మీద వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేసిర్రు. ఈ బతుకమ్మ చీరల్లో మాత్రం ఓన్లీ చేనేత కేటాయిస్తున్నారు బడ్జెట్ మొత్తం బతుకమ్మ చీరలకు అక్కడ కేటాయించి ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న చేనేత కార్మికులందరికీ అన్యాయం చేయడం జరిగింది. చెప్పండి, మీ కొయ్యలగూడెం సొసైటీకి సంబంధించి గతంలో ఎంత నిల్వలు పేరుకుపోయాయి, పెండింగ్లు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు ఎలక్షన్స్ పెడితే ఈ కొత్త పాలకవర్గం వస్తే మా సంఘాలు బాగుపడతాయన్న ఒక ఆలోచన. గత 10 ఏళ్ళ నుంచి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేతపై చాలా నిర్లక్ష్యం వహించింది. ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ప్రతి మొగ్గానికి కుటుంబానికి జియో ట్యాగ్ ఇచ్చి మాకు ఉపాధి కల్పించాలని, మరియు మేము చేనేతను కాపాడుకుంటాని మేము చస్తూ బ్రతుకుతూ మా యొక్క కులాన్ని మేము కాపాడుతున్నాం, కానీ ప్రభుత్వం దీన్ని చిన్నచూపు చూస్తుంది. ఒకసారి మన చేనేత కార్మికుడితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది అసలు మీకు ఇక్కడ ఉపాధి ఏ రకంగా ఉంది? ఇక్కడ మామూలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇప్పుడు వచ్చింది కాబట్టి కొంచెం మెరుగు కావాలని మేము తలుచుకుంటాం. అయ్యా కొడుకు వెళ్ళాము. అభివృద్ధి అయితే కుంటుపడింది. అదేవిధంగా పాలక వర్గాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించకపోవడంతో కూడా పారదర్శకంగా పాలన సాగడం లేదనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్ర.